ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కింద 2 ఐటమ్స్ అయితే చూపిస్తున్నా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. టేస్టీ పప్పు, మామిడికాయ టమాటా పప్పు అండి. ఈ చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేశారనుకోండి, పప్పు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ పిండి అనేది 3 రకాలుగా గోధుమలు, రాగులు, జొన్నలతో ఆడిచ్చానండి. మిల్లుకి పెట్టుకుంటాను నేను 5 కేజీలు. ఈ పిండి అనేది మనం కొంతమంది ఏంటంటే గట్టిగా వస్తుంది అని అంటారు. పిండి కలుపుకునే విధానం బట్టి వస్తుందండి. బాగా స్మూత్గా, మెత్తగా, మృదువుగా చపాతీలు అనేవి బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా వచ్చేటట్టు చూపిస్తా ఫ్రెండ్స్. అంత బాగా వస్తాయి. చూడండి, వెడల్పుగా పల్చంగా వస్తాయి. మనం కాల్చుకుందన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ 3 రకాల పిండ్లు హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకే క్వాంటిటీతో తీసుకోకుండా 3 రకాలు తీసుకున్నారనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ 3 రకాల పిండి, ఈ పప్పు 2 కాంబినేషన్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, 2 కాంబినేషను చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ముందైతే ఒక 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నానండి. 1/2 కిలో పిండి ఉంటుంది. ఇది గోధుమలు, రాగులు, జొన్నలతోటి ఆడిచ్చి పెట్టుకుంటాను నేను. ఒక 5 కేజీలు 3 కలిపి వేసుకుంటాను. మనం ఒకే దాంట్లో తిన్నా కానీ ఎక్కువ క్యాలరీస్ ఉండవు కాబట్టి 3 ఒకే దాంట్లో కలిపి పెట్టుకున్నాం అనుకో, చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. అలా జల్లించుకున్నాం అనుకోండి, మిల్లులో ఆడించుకున్నాం కదా, ఏదైనా వేస్ట్ ఉన్నా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం అలా జల్లిచ్చేసేసుకొని కలుపుకోవటానికి కొద్దిగా పెద్దగా వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. మనం పిండి కలుపుకునే విధానం బట్టి దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని, నేను ఇక్కడ వేడి వాటర్ అయితే తీసి పెట్టుకున్నానండి. బాగా బాయిల్ అయ్యి కాగబెట్టుకోవాలి వాటర్ అనేవి. అప్పుడు పిండి అనేది స్మూత్గా, చపాతీ అనేది మృదువుగా వస్తుంది. చూడండి, పిండి అనేది కొద్దిగా స్పూన్ తోటి ఆ విధంగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాబట్టి కాలుతుంది. ఆ విధంగా కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి పిండిని అనేది. ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, గట్టిగా రాకుండా బాగా మృదువుగా చపాతీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. జొన్న పిండి కలుపుకుంటున్నాం కాబట్టి కొంతమందికి ఇరిగిపోతుంది అని ఉంటుంది. అందుకని వేడి వాటర్ కలుపుకుంటే కొద్దిగా జిగురుతనం వస్తుంది కాబట్టి బాగా నీట్గా ఉంటుందండి. ఆ విధంగా కలిపి వేసుకున్న తర్వాత దీనికైతే అలా మనం చేతితో కలుపుకోకుండా ఈ పిండి అనేది వేడికి బాగా పట్టేస్తుంది. ఇలా కలిపి వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసేసి దాని మీద ఆవిరికి పిండి అనేది బాగా ఉడికిపోయిద్ది. చూడండి, ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ప్లేట్ అయితే ఒక మూత అయితే పెట్టేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి, పిండి బాగా మగ్గిపోయిద్ది. ఇందులోకి పప్పుకి నేను ఒక గ్లాస్ అయితే కందిపప్పు నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మన పప్పు అనేది తొందరగా ఉడికిపోయిద్ది. ఇక్కడ మామిడికాయ ఒకటి, 3 టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ 4 కాంబినేషన్లో పప్పు అనేది చాలా బాగుంటుందండి. ఈ చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ టమోటాలు అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, అలా పెట్టుకున్నామండి, కింద పోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ పప్పులోకి టమాటా గ్రేవీ అని, టమాటా కర్రీ అని చాలా చేస్తుంటారండి. ఈ పప్పు అనేది మనకి చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి. చూడండి, అలా మొత్తము కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, పప్పుకైతే బాగా పట్టేస్తుంది. ఈ విధంగా టమాటా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నారనుకోండి, పప్పులో తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా పప్పు అయితే నీట్గా 2 సార్లు కడిగేసానండి. కడుక్కొని బాగా అందులోకి వేసేసుకోవాలి. చూడండి, పప్పు అనేది మనకి నానితే ఏంటంటే బాగా ఉడికిద్ది, బాగా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని కొద్దిగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసేసుకున్నారనుకోండి, పప్పు బాగా పట్టి మంచి టేస్ట్ ఉండి ఉడికిపోతాయండి పప్పులో వేయగానే. అలా పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కారంగా కాకుండా ఉన్న పచ్చిమిరపకాయలు ఉంటాయి. కొద్దిగా ఈ మధ్య ఏంటంటే కారంగా ఉండలేదండి పచ్చిమిర్చి అనేది, కొద్దిగా కారం తక్కువగా ఉంటుంది. అందుకని కొద్దిగా నేను కారం అనేది వేసుకుంటాను. ఆ విధంగా మీరు చూసుకొని కారం అనేది వేసుకోవచ్చు. ఎవరు కారం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. నేను ఇక్కడ ఫుల్ మామిడికాయ అయితే వేయట్లేదండి. కొద్దిగా బాగా పునరసకాయ, ఇది కొద్దిగా లైట్గా పండినా కానీ మంచి టేస్ట్ ఉంటుందండి ఈ కాయ అనేది. ఆ విధంగా ముట్టయితే తీసేసి ఇలా దెబ్బలైతే మొత్తం వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా ఆనియన్ కూడా సగం కట్ చేసి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని అలా సన్నం కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా మెదిగిపోయిద్ది, పప్పు అనేది ఉడికేసిద్ది. చూడండి, ఆ విధంగా
మొత్తం వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నారనుకోండి మామిడికాయ పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది రెండు కాంబినేషన్లో. అలా పసుపు వేసేసుకొని కొద్దిగా పప్పు ఉడకబెట్టే అంతవరకు వాటర్ అయితే సరిపడా వేసేసుకొని మనం ఇంక మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానిచ్చారనుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా బాగా మెత్తగా ఉడికిపోయిద్దండి. చూడండి అలా మూత పెట్టేసి ఇక స్టవ్ పైన పెట్టేశారనుకోండి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండి అనేది ఆ వేడికి బాగా మగ్గిపోయి చూడండి వాటర్ అనేవి ఎలా ఆవిరి అనేది ఎలా పట్టేసిందో మూతకి. ఇప్పుడు మనం చేతితోటి ఈ పిండి అనేది బాగా కలిపేసేసుకోవాలండి. ఇంకా వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేసేసుకోకూడదు, సరిపోతాయి. మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి వేడి పిండి బాగా ఉడికిపోయి పిండి అనేది బాగా మృదువుగా తయారైద్ది. కొద్దిగా టైట్ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసేసుకోండి సరిపోయిద్ది. నాకైతే సరిపోయింది. పిండి అనేది మనకి ఈ చపాతీ చేసుకునేటప్పుడు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చూడండి పిండి ఆ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చేతితోటి. అలా ముద్దలా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందుమేన ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకి చపాతీ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకి చపాతీ చేసి పెట్టుకున్నట్టుగా గట్టిగా అవ్వకుండా బాగా మృదువుగా 2 రోజులైతే బాగుంటుందండి టేస్ట్గా. మనకి ఏదైనా ప్రయాణాలప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళాలని ఈ విధంగా చేసుకున్నారనుకోండి 2-3 రోజులు అలానే ఉంటుంది. చపాతీ అనేది పాడైపోయే ఛాన్సే ఉండదు మనం వేడి నీళ్ళు కలుపుకున్నాం కాబట్టి. చూడండి ఆ విధంగా మొత్తం పిండిని అయితే ఆయిల్ వేసుకొని ఆ విధంగా కలిపేసేసుకొని మనకి చపాతీ చేసుకునే కొద్దిగా పెద్ద ముద్దలాగా చేసుకొని అలా చుట్టుకున్నాం అనుకోండి సరిపోయిద్ది. కొద్దిగా దీని మీద అయితే అలా పిండి యాడ్ చేసేసుకొని మనం మీకు దేని మీద వీలుగా ఉంటే దాని మీద ఇలా కొద్దిగా పిండి అయితే వేసేసుకొని అలా బాల్లా చేసేసుకొని వేసుకున్నాను అనుకోండి రౌండ్గా అయ్యే విధంగా మొత్తం అయితే బాల్స్ లాగా చేసేసానండి. చూడండి ఆ విధంగా కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకుంటూ అలా రౌండ్గా ఎలా సాగుతుందో అంతేనండి. పిండి రౌండ్గా బాల్స్ లాగా మొత్తం ఇంకా ఆ విధంగా మొత్తం చుట్టేసేసుకొని ఇలానే మొత్తం చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత మృదువుగా ఎంత బాగా సాగుతుందో. వేడి నీళ్ళు కలిపాం కాబట్టి మనం చాలా స్మూత్గా ఉంటుందండి పిండి అనేది. చేసుకోవటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. జొన్న రొట్టె చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. చేత్తో కొట్టాలని తినడానికి కూడా చేసుకోవాలి అని ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా 3 కలుపుకొని చేసుకున్నారనుకోండి ఈ అప్పడాల కర్రతోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ విధంగా చేసుకొని మొత్తం అదే విధంగా చేసేసుకోవడమేను. ఈ విధంగా మొత్తం అయితే చేసేసానండి. చూడండి ఎంత పలచంగా ఎంత బాగా వచ్చిందో. ఆ విధంగా ఒక పాన అయితే పెట్టేసేసుకొని పెనం అయితే అందుమేన వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి దీనికి. చూడండి లైట్గా నెయ్యి కానీ మీరు ఏదన్నా యాడ్ చేసేసుకొని ఆయిల్ కానీ ఆ విధంగా చేసేసుకున్నారనుకోండి వేయగానే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అదేవిధంగా ఒక సైడ్ వేసుకోకూడదు. ఆ విధంగా తిప్పుకుంటూ లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ వేసుకున్నారనుకోండి ఎక్కువేం అవసరం లేదు, లైట్గా సరిపోయిద్ది. అలా హైలో పెట్టేసేసుకొని కాల్చుకోవాలి. అప్పుడు బాగా కాలి బాగా మృదువుగా బాగా పొంగి బాగా వస్తుందండి. చూడండి ఆ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం వీలైనంత వరకు. ఫోల్డ్ చేసుకొనన్నా చేసుకోవచ్చండి. ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే కొద్దిగా లావుగా వస్తుంది. జొన్నపిండి కాలదు కాబట్టి ఈ విధంగా పల్చంగా చేసుకున్నారనుకోండి కాలుద్ది, మనకి ఈజీగా అయిపోయిద్ది. చూడండి అలా వన్ సైడ్ కాల్చుకుంటూ ఇదే విధంగా అన్నీ అయితే కాల్చేసేసుకోవాలి. అలా తిప్పుకుంటూ హైట్గా మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి. ఇంతేనండి సింపుల్గా ఈ రొట్టె అనే చపాతీ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చల్లారినా కానీ 2-3 రోజులైనా అలానే ఉంటుంది మనకి. ఆ విధంగా మొత్తం అయితే ఇదే విధంగా కాల్చుకొని ఒక్కొక్కటి అయితే బయటే ఉంచుకొని ఇబ్బంది లేదండి. హాట్ బాక్స్లో ఏం అవసరం లేదు. ఈ విధంగా వేసేసుకొని ఒక క్లాత్ వేసేసుకున్నారనుకోండి బాగుంటుంది. ఈ విధంగా పప్పు 2 కాంబినేషన్లో చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పప్పు అనేది ఉడికిందండి, చూపిస్తాను. ఈ విధంగా పప్పు అయితే ఉడికిపోయిందండి.
ఇలా పప్పు ఇంగల్ని బాగా కొద్దిగా వాటర్ ఏదన్నా ఉంటే తీసేసుకోవాలి, లేదనుకోండి ఆ విధంగా కలిపేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. బాగా ఎనుపుకోవాలండి. ఆ విధంగా మొత్తం అయితే మెత్తగా ఎనిపేసేసుకోవాలి. దీంట్లోకి మంచి టేస్ట్ రావడానికి సాంబార్ కారం అయితే వేసుకుంటున్నానండి. మీ కాడ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా సాంబార్ కారం వేసుకుంటే పప్పులోకి మంచి టేస్ట్ ఉంటుంది. మనకి బయట స్టైల్లో రావాలంటే సాంబార్ కారం వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగా పప్పులో వేసేసుకొని ఆ విధంగా వేడి మీద కలిపేసేసుకోవాలి. చూడండి, అలా నిలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి పప్పు. రైస్లోకి కూడా ఈ విధంగా పోపు వేసుకోవటానికి ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోకి పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రెండు సింపుల్గా ఈజీగా పొద్దున్నే చేసేసుకున్నారనుకోండి మనకు రైస్లోకి కూడా ఉపయోగపడుద్ది పప్పు అనేది. చూడండి, ఆ విధంగా పోపు అయితే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా గుప్పిడైతే వేసేసుకోవాలండి. అలా 4-5 చిన్నులపై రెబ్బలు దంచి వేసేసాను. ఇవి కూడా బాగా ఎరడాలుగా వేయించుకోవాలి. ఇందులోనే వేగేటప్పుడే 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి, నంచుకొని తినడానికి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా వేగనివ్వాలి. చూడండి, ఆ విధంగా బాగా వేగనివ్వాలి. పోపు అనేది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది పప్పు అనేది. ఆ విధంగా ఎరడాలుగా వచ్చిందాక ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి. అందులో గుప్పిడి కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఎరడాలుగా బాగా వేగిందాక తిప్పుకోవాలి. పోపు అనేది మాడిపోతే పప్పు అనేది టేస్ట్ మారిపోయిద్దండి. చూడండి, అలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిర్చి కారం అనేది ఒక 1/2 స్పూన్ వేసుకున్నారనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది వేగేటప్పుడు. ఈ విధంగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి పప్పు, ఆ పప్పు అనేది ఇందులో వేసేసుకొని కలిదిప్పేసేసుకోవాలండి. ఇంతే సింపుల్ ఈజీగా పప్పు. చూడండి, ఆ విధంగా వేసేసి కలిదిప్పేసేసుకోవాలి. చూడండి, చేసేటప్పుడు కొద్దిగా కరెంట్ పోయింది, అందుకని కొద్దిగా డల్ అయ్యిందండి. ఇప్పుడు వచ్చింది. అలా కొత్తిమీర వేసేసుకొని కళ్ళు తిప్పేసేసుకోవడమేను. ఇంతేనండి, టమోటా మామిడికాయ పప్పు ఈ చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పప్పు అనేది. అలా కొత్తిమీర వేసేసుకొని సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా లూజ్గా ఉంటే పప్పు అనేది టైట్ అయ్యిద్దండి. ఆ విధంగా లూజ్గా ఉంటే మనకి నంచుకొని తినడానికైనా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పప్పు అనేది, మామిడికాయ పప్పు. ఈ రెండు అలా పెట్టేసుకొని ఇచ్చేసారనుకోండి, ఈ చపాతీ పప్పు రెండు ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్